వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రీనా. ఇండియాతో భాగస్వామ్యం కోసం ప్రపంచ నాయకులు ఎదురు చూస్తున్నారు. పెట్టుబడుల కోసం ఒక ఉమ్మడి పిలుపు ఇప్పుడు 25 దేశాలను ఆకర్షిస్తోంది. ప్రపంచం రాజకీయ నేతలు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, గవర్నర్లు, గ్లోబల్ పెట్టుబడిదారులు ఇలా అందరూ ఒక గొడుగుపైకి వస్తున్నారు. అందరి దృష్టి ఇప్పుడు భారతదేశం వైపు వెళుతోంది. వివిధ రంగాల్లో సహకారం కోసం, పెట్టుబడి అవకాశాలను అన్వేషించేందుకు, వ్యాపార సంబంధాలను బలపరిచేందుకు వారంతా ఒక్క వేదికపైకి వస్తున్నారు. రష్యా నుంచి డిమిత్రీ కుజ్నెతోవ్, బ్రెజిల్ కార్మిక మంత్రి రొనాల్డో ఒలివేరా, జర్మనీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ డానియల్ జర్బిన్, జాన్ స్మిత్స్, దక్షిణాఫ్రికా నేత నోంబుటు హ్లోజో వెబ్స్టర్, మాల్టా గవర్నర్ జనరల్ ప్రతినిధి లెల్లో మర్రా ఇలా అనేక మంది ప్రముఖులు వ్యవసాయం నుంచి ఐటీ, స్టార్టప్ల నుంచి ఫార్మా వరకు పెట్టుబడి అవకాశాలను అన్వేషిస్తున్నారు. వారిని ముందుండి నడిపిస్తోంది ఉమ్మడి ప్రయోజనాల వైపు ఉన్న నమ్మకం మాత్రమే. అంతర్జాతీయ సహకారానికి భారత్ను కేంద్రంగా చూసే ఈ కదలిక భవిష్యత్ ఆర్థిక భాగస్వాములకు బలమైన బాటలు వేసే అవకాశం ఉంది. సో ఈ సమిట్ గురించి సవివరంగా తెలియజేయడానికి ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ద డైరెక్టర్, ఐబీసీ డైరెక్టర్ గ్లోరియా గట్టు, అండ్ ఆల్సో వి హావ్ ఐబీసీ వైస్ చైర్మన్ షేక్ రుక్సానా గారు. హలో అండి, బోత్ ఆఫ్ యూ. హలో అండి. హౌ ఆర్ యూ? I'm doing good. yes sir. ఈ గ్లోబల్ సమ్మిట్ 2025 అసలు ఈ ఉద్దేశం ఏంటి అండ్ పాల్గొనడానికి ఎన్ని దేశాల నుంచి వస్తున్నారు? Now this is a global leaders summit andi, and we have from different business leaders and bureaucrats and diplomats coming from 25 different countries, and this is a platform for business leaders and for visionaries and change makers to come on one stage so that we can have international collaboration for international investments and to have an international dialogue. Wow, that was amazing. 25 దేశాల నుంచి ప్రతినిధులు, లీడర్స్ అందరూ వస్తున్న అతి గొప్ప సమ్మిట్ మన దేశంలో జరుగుతుందంటే నిజంగా గర్వించదగ్గ విషయం. సో దానికోసం ప్రత్యేకించి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? రుక్సానా గారు. హాయ్ మ్యామ్. యాక్చువల్లీ దీనికి రిలేటెడ్గా మేము ఏర్పాట్లు అనేది గత 40 days బిఫోర్ నుంచి స్టార్ట్ చేసాము. అండ్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అండ్ డిఫరెంట్ లైక్ స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, అండ్ ఎంటర్ప్రీనియర్స్ని కావచ్చు, దీంట్లోకి ఇన్వైట్ చేస్తున్నాం మేము. అండ్ చాలా మందికి గొప్ప బిజినెస్ అవకాశాలు, వీళ్ళని డైరెక్ట్గా వాళ్ళ కంట్రీలో వెళ్తే మనకి అవకాశం కూడా దొరకదు, అట్లీస్ట్ మాట్లాడడానికి వాళ్ళ అపాయింట్మెంట్స్ కూడా దొరకదు. వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో స్టార్టప్ కంపెనీస్ వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ ముందు ప్రెజెంట్ చేసే అవకాశం మేము ఒక స్టేజ్ మీదకి తీసుకొస్తున్నాం. ఇది మేబీ హిస్టరీలో ఫస్ట్ టైం హైదరాబాద్కి అందరూ. సో దాని గురించి మేము ఇంత ట్రై చేసి ఇంతమందిని కనెక్ట్ చేయడానికి చాలా లైక్ చాలా రోజులు బట్టి మేము అందరినీ ఇన్వైట్ చేయాలనే దానికి హ్యాపీ మేడం. అండ్ ఈ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది అంటారు ఒకసారి? This summit తాజ్ డెక్కన్. సో మొన్న ఈ మధ్య మనం మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తోటి చాలా హ్యాపీగా హైదరాబాద్ నగరం అంతా వి సా దట్ మిస్ వరల్డ్, రైట్? సో ద నెక్స్ట్ దిస్ సమ్మిట్, సో వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ దిస్ సమ్మిట్? The main vision of the summit is to bring international collaboration, to make international collaboration and international dialogue, and also to bring business leaders on one platform for collaborating. Okay, that was awesome అండి. సో రుక్సానా గారు, వివిధ రంగాల నుంచి చాలా మంది వస్తూ ఉంటున్నారు కదా, సో ఈ సమ్మిట్ లో ఏ రంగాలపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉందంటారు? ఈ సమ్మిట్ లో మెయిన్ గా 5 రంగాలపైన ఫోకస్ చేస్తున్నారండి. ఒకటి ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్, ఫార్మసీ, ఏఐ అండ్ ఐటీ, అండ్ అలాగే మనకి రిలేటెడ్గా రష్యా నుంచి చాలా మంది వస్తున్నారు. దే వాంట్ టు ఎస్టాబ్లిష్ హియర్ దే కంపెనీస్, వాళ్ళ కంపెనీస్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుని వస్తున్నారు. అండ్ ఏఐ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అగ్రికల్చర్, యూనివర్సిటీస్ కొలాబరేషన్. ఫస్ట్ ఇంగ్లీష్ యూనివర్సిటీస్, ఇంగ్లీష్ టీచింగ్ యూనివర్సిటీస్ అనేవి చాలా కంట్రీస్లో లేవు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ టీచింగ్ ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ తోటి కొలాబరేట్ అయ్యి ఇక్కడ స్టూడెంట్ షఫ్లింగ్ ప్రోగ్రామ్, లైక్ 2 years ఇక్కడ 2 years అక్కడ, సో అక్కడ డిగ్రీ వస్తుంది స్టూడెంట్స్కి, ఇక్కడ డిగ్రీ వస్తుంది. అండ్ ఇప్పటి వరకు చాలా యూనివర్సిటీస్ బయట ప్రైవేట్ పీపుల్స్ తోటి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు డైరెక్ట్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న పీపుల్స్ చాలా మంది గవర్నర్స్,
పార్లమెంటేరియన్స్ అండ్ లైక్ వాళ్ళందరూ బిజినెస్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్కి ఎలా ఇంపార్టెంట్ ఇవ్వాలి అనే దాని మీద ఫోకస్ చేస్తూ ఇక్కడ వరకు వస్తున్నారు. సో దట్ ఈస్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ స్టార్ట్అప్ అనేది స్టార్ట్ అవుతుంది స్టూడెంట్ నుంచే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది, చాలా మంది అబ్రాడ్స్కి వెళ్ళటం, సరిగ్గా రాని భాషలో వాళ్ళు చదవటం, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎలాంటి నాలెడ్జ్ లేక జాబ్స్ లేక ఇబ్బంది పడటం. దీని గురించి చాలా రోజులు బట్టి మేము థింక్ చేస్తే ఏం బాగుంటుంది అనే దానికి ఇది కూడా ఒక గొప్ప అవకాశం. అండ్ అగ్రికల్చర్, చాలా కంట్రీస్ స్టూడెంట్స్ అగ్రికల్చర్ వాళ్ళు అసలు అగ్రికల్చర్ బిఫోర్ 2 years బిఫోర్ చాలా డిమాండ్ ఉందని అనుకున్నారు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అగ్రికల్చర్కి కూడా డిమాండ్ లేదు అని చెప్పేసి స్టూడెంట్స్ చాలామంది అగ్రికల్చర్ చేసిన తర్వాత డిఫరెంట్ సెక్టర్స్లోకి వెళ్ళిపోవటం, జాబ్స్ లేక ఇబ్బంది పడటం, అగ్రికల్చర్ పట్ల అవగాహన లేకపోవటం వాళ్ళని చాలా డిస్టర్బ్ చేసుకునేదానికి అవుతుంది. అండ్ సూసైడ్ వరకు వెళ్తున్నారు చాలా మంది స్టూడెంట్స్. సో అలాంటి స్టూడెంట్స్కి కూడా ఇది చాలా గొప్ప అవకాశం. అండ్ దీంతో పాటు స్టార్టప్ కంపెనీస్, ఎందుకంటే స్టార్టప్ కంపెనీస్ వాళ్ళకి ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, ఎవరు సపోర్ట్ అవసరం, బయట కంట్రీస్ లో ఉన్న అవకాశాలు ఎలా ఉంటాయి అనేది చాలా మందికి తెలియవు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉన్నా ఎవరితోటి వెళ్ళాలి అనే దానికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో స్టార్టప్ కంపెనీస్ కాబట్టి వాళ్ళకి బయట కంట్రీస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకునే అవకాశం ఉండదు. సో ఇప్పుడు వాళ్ళు ప్రెజెంటేషన్ ఇచ్చుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇంతమంది పార్లమెంటేరియన్స్ ముందర, ఇంతమంది డిప్లొమాట్స్ ముందర వాళ్ళ కంపెనీ ఏంటి, అసలు వాళ్ళు ఏ సెక్టర్ నుంచి వచ్చారు, వాళ్ళు దేనికి చూస్తున్నారు, ఎలా ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటున్నారు అనే దానికి ఇది గొప్ప అవకాశం. లైక్ ఫార్మా కంపెనీస్ కూడా, చాలా మంది ఫార్మా కంపెనీస్ బయట కంట్రీస్కి ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటున్నారు. బట్ వాళ్ళు పెద్ద కంపెనీస్ అయితే అయ్యాయి, స్టార్టప్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు ఈ సమ్మిట్ తోటి వాళ్ళందరూ వచ్చి ఒకటే స్టేజ్ పైన ఇంతమంది ముందర వాళ్ళ కంపెనీలో ఏమైతే మెడిసిన్ తయారవుతుంది ఏంటనేది ప్రెజెంటేషన్ ఇస్తే చాలా మంది దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ హియర్ ఇన్ ఇండియా. సో దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో టు కనెక్ట్ విత్ ఆల్ దిస్ పీపుల్స్. అసలు వీటన్నిటికీ ఐబీసీ పాత్ర ఎలా ఉంది? ఒక 25 డెలిగేట్స్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళని మీరు ఇన్వైట్ చేయడం, ఈ ఐబీసీ ఎప్పటి నుంచి తీసుకుంది ఇదంతా? Almost like 3 months nunchi we are working towards this actually. Okay. So and we are glad that we were able to connect with different leaders and governors from different countries, and they are very much willing to come to India and be a part of this. And I believe there's always an opportunity. Whenever there's an opportunity, we need to really, in chaos there is an opportunity, and then it is our as a people of this country, and we need to really give an opportunity for different sectors and different government officials, you know, an opportunity to collaborate with one another. Yes, sir. So can I know who are the delegates coming over here? We have different delegates from Bulgaria, from Russia, from Malta. From Malta. We have many people coming from Malta, and also Dubai and Africa, yeah. and UK, US, from different universities peoples also coming to here. Okay. And they want to collaborate. So ఎంత హ్యూజ్ ఆఫ్ మెంబర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? No, we are expecting almost like 150 people to turn up for the event. Okay. And సో ఇంత మంచి సమ్మిట్ ని మీరు ఈ లీడర్ సమ్మిట్ ని ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు మీకు అందుతున్నాయి? వాట్ ఆర్ ద హెల్ప్ దే ఆర్ గివింగ్ ఫర్ యూ? ప్రభుత్వం నుంచి అంటే మేము చాలా మంది మినిస్టర్స్ ని కలవడం జరిగిందండి. లైక్ శ్రీధర్ బాబు సార్ ని కలిసాము, పొన్నం ప్రభాకర్ సార్ ని కలిసాము, అండ్ అలాగే అగ్రికల్చర్ నుంచి కూడా రేపు మండేకి అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అండ్ డిప్యూటీ సీఎం గారిని కలిసాము. అండ్ సార్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ హెల్ప్ టు కండక్ట్ దిస్ మీటింగ్. అండ్ ఇలాగా డిఫరెంట్ సెక్టర్ పీపుల్స్ ని కనెక్ట్ చేయడానికి బికాస్ ఆఫ్ అపాయింట్మెంట్స్ కి కొంచెం డిఫరెంట్ మొన్నటి దాకా ఈ మిస్ వరల్డ్ ఉండడం వల్ల అందరూ బిజీ ఉన్నారు. సో ఇప్పుడు అందరూ చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు దీనిపైన. ఇంతమంది ఒకటేసారి వస్తున్నారు కదా అని చెప్పేసి దే ఆర్ ఆల్సో సపోర్టింగ్. రైట్. సో ఇంత వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలు కూడా, ఇప్పటి వరకు మీరు వ్యవసాయం గురించి అన్నారు, ఏఐ గురించి అన్నారు. సో పెట్టుబడుల అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ప్రతి కంట్రీకి చాలా అవసరం.
మన ఇండియాకి బ్యాక్ బోన్ ఉన్నది ప్రెసెంట్. మనం ఐటీలో ఫస్ట్ ఉన్నాము, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో కూడా ఇప్పుడు మనం దూసుకెళ్తున్నాము. అలాగే అగ్రికల్చర్ బ్యాక్ బోన్ టు ఇండియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ చాలా కంట్రీస్ వెదర్ కారణంగా మనం పండించే పంటలన్నీ వాళ్ళు అక్కడ పండించలేరు. సో మనకి ఇక్కడ గొప్ప అవకాశం ఏంటంటే అగ్రికల్చర్లో మనం పండించే పంటలు ఏదైతే ఉంటాయో, మనం ఇప్పుడు హైడ్రోఫోనిక్స్లో ఫస్ట్ ఉన్నాం, మెడిసిన్స్ తయారీలో ఫస్ట్ ఉన్నాం, అన్నిట్లో ఫస్ట్ ఉన్నాం. దాన్ని బయట కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయడానికి కావచ్చు, మనం ఎలా చేయొచ్చు ఏంటనే దాని మీద ఇప్పుడు ఈ సమ్మిట్లో ఎలా ఈజీ అవ్వాలి ప్రాసెస్ అనే దానికి. అండ్ అగ్రికల్చర్లో నవే డేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యూజ్ అవుతుంది. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అగ్రికల్చర్లో ఎలా యూజ్ చేస్తారు, అండ్ డిఫరెంట్ మెడిసిన్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యూజ్ చేస్తున్నారు. అండ్ మొన్న ఒకళ్ళు నాకు ప్రపోజల్ పెట్టారు, వాళ్ళు టీబీకి రిలేటెడ్ లంగ్స్లో వైరల్ ఇన్ఫెక్షన్ ఎలా ఉందనేది జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో కనిపెట్టవచ్చు అనే దానికి ఒక ప్రపోజల్ నాకు పెట్టారు. సో అలాగా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఎలా యూజ్ అవుతుంది అనేది డిఫరెంట్గా వాళ్ళు చెప్పుకుంటే, ఇప్పుడు మనకి జపాన్ నుంచి, రష్యా నుంచి, బల్గేరియా నుంచి, అండ్ రొమాన్ నుంచి, దుబాయ్, సౌదీ, ఓమన్, సో ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తున్నారు. అన్ని కంట్రీస్ని మనం ఒకటేసారి వెళ్ళి మిడిల్ స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు అక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే అది చాలా హార్డ్ వర్క్. సో వీళ్ళందరూ ఇక్కడ వస్తున్నారు కాబట్టి వీళ్ళ కంపెనీ ఏంటి, వీళ్ళు ఆర్టిఫిషియల్ కావచ్చు, ఫార్మా కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, డిఫరెంట్ నాట్ ఓన్లీ ఫర్ అగ్రికల్చర్, నాట్ ఓన్లీ ఫర్ ఏఐ, నాట్ ఓన్లీ ఫర్ ఐటీ, నాట్ ఓన్లీ ఫర్ ఫార్మసీ. సో డిఫరెంట్ సెక్టార్స్ పీపుల్స్ ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ప్రపోజల్ నచ్చితే దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ అండ్ దే ఆర్ రెడీ టు కొలాబరేట్ విత్ దెమ్ ఆల్సో. సో విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్. సో అదే కాన్సెప్ట్ తోని దీనికి ముందుకు తీసుకెళ్ళాలి. మెయిన్ మోటో కూడా ఇదే. స్టార్టప్ కంపెనీస్ కావచ్చు అండ్ ఎంటర్ప్రీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది మెయిన్ మోటో. దీని గురించి యాక్చువల్లీ ఈ యొక్క సమ్మిట్ త్రూ అండ్ అంతకు ముందు జరిగిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ త్రూ కూడా భారతదేశం వైపు అన్ని దేశాలు కూడా ఆకర్షితులవుతున్నారు. సో దీనికి గల కారణం, ప్రత్యేకించే కారణం ఏంటో చెప్పగలరా? భారతదేశం వైపు ఆకర్షించడానికి మెయిన్ కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను, అన్ని కంట్రీస్లో అన్నీ ఉండవు, మన కంట్రీలో అన్నీ ఉన్నాయి. అన్నిటికీ మనం సపోర్ట్ చేసే రంగాల్లో ఉంది. బట్ బ్యాక్ స్టెప్ ఎందుకు వేయాల్సి వస్తుందంటే సపోర్ట్ ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇప్పుడు స్టార్టప్ కావచ్చు ఎవరికైనా సరే ఇది ఒక గొప్ప అవకాశం అవుతుంది. ఇండియా వైపు ఎందుకు చూస్తున్నారంటే మనకి మ్యాన్ పవర్ అనేది, మన వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, వర్క్ చేయడంలో చాలా ఇంటెలిజెంట్ పీపుల్స్ ఇక్కడ ఉన్నారు. అట్ ద సేమ్ టైం అన్ని కంట్రీస్లో ఇండియన్స్ ఉన్నారు ఎక్స్ప్లోర్ అయ్యి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అన్ని కంట్రీస్లో వాళ్ళు ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకున్న చాలా కంపెనీస్ ఉన్నాయి. అందరం ఇండియన్సే ఉన్నాం కాబట్టి ఇండియా వైపే అందరూ చూస్తున్నారు. ఇంకే కంట్రీ గురించి నేను చెప్పాలి అని కాదు, బట్ ఇండియా నుంచి ఎక్కువగా చాలా మంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇండియా నుంచి చేసే బిజినెస్ ఏదైనా ఇప్పటి వరకు సక్సెస్ అయింది బయట కంట్రీస్ లో. సో దట్ దే ఆర్ లుకింగ్ టు ఇండియన్స్. ముఖ్యంగా ఇన్ దిస్ సమ్మిట్, లీడర్ సమ్మిట్ 2025లో మీరు చెప్పవలసిన అండ్ మాట్లాడవలసిన ఏమన్నా ఉన్నాయా? In this summit, through what you want to say through this summit? We want to invite business leaders and we want to invite from different sectors, agriculture and farmer people, to connect with each other and how they can progress in their business fields. That's the main purpose. It's collaboration, connection, network and international dialogue, so that we want to give an opportunity for every leader, every CEO of different companies, so that our nation will progress and benefit in different sectors and different factors in different fields. Okay. So when is this summit going on? This event is the Global Leaders Summit is on 13th of June 2025. It is held in Taj Deccan, Banjara Hills. Okay. So only the delegates are invited, or the startup companies, owners and leaders and the
ఎంప్లాయీస్ If you are a leader and if you are a CEO of a Any company, entrepreneur. any startup entrepreneur also is invited for this event. So Okay. I especially extend a heartful of invitation, especially extend the invitation to attend this Global Leaders Summit. And I would invite them to come, be with the government leaders, bureaucrats and diplomats from different countries. This is a great opportunity for our Indians, especially, people who are working hard to, హైదరాబాద్ పీపుల్స్ especially First of for all, Hyderabad Hyderabad. This is a history actually. Yes. This is it's just in history that Hyderabad is hosting this kind of event where 25 from different countries, bureaucrats and government officials, governors and parliamentarians, diplomats, all are coming on one platform so that we want to bring this kind of international dialogue and collaboration so that we can collaborate to see a greater and a better future ahead. యా సో ఐ రిక్వెస్ట్ రుక్సానా గారు మీరు కూడా అదే విషయాన్ని తెలుగులో వెల్కమ్ నోట్ ని మా వాళ్ళకి చెప్తే బాగుంటుంది, ఎందుకంటే మన రాజ్ న్యూస్ వాళ్ళందరూ ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి. సో వెల్కమ్ నోట్ అగైన్. షూర్ మ్యామ్. యాక్చువల్లీ ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ ఉన్నారో, ఎవరైతే ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారో, సిఇఓస్ కావచ్చు అండ్ చైర్మన్స్ కావచ్చు, లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. బికాజ్ ఆఫ్ ఏంటంటే ఇది అందరూ పార్లమెంటేరియన్స్ అందరూ ఒకటే దగ్గర వస్తున్నారు. వాళ్ళు మన ప్రాజెక్ట్ ఏంటనేది 5 minutes 10 minutes మనం ప్రెజెంటేషన్ దాంట్లో చూసుకొని మనం ఎలా ప్రజెంట్ చేస్తాము ఏంటి మన వర్క్ ఏంటి అనేది వాళ్ళు చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. చాలామంది స్టార్టప్ కంపెనీస్కి వర్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ చేయగలుగుతారు, ప్రాజెక్ట్స్ ఉంటాయి, బట్ వాళ్ళ దగ్గర క్యాపబిలిటీస్ లైక్ లోన్స్ వల్ల కావచ్చు అండ్ కొన్ని ఇబ్బందుల కారణంగా వాళ్ళకి ఎకనామికల్లీ ప్రాబ్లం ఉంటుంది. సో ఇది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వచ్చే వాళ్ళందరూ బిజినెస్ పీపుల్సే కాబట్టి అండ్ దట్ టు దే ఆర్ ఇన్ గవర్నమెంట్, Anyone who's in trade, commerce and economy. వాళ్ళందరూ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళ ఏదైతే ప్రెజెంటేషన్ ఉందో దానికి వీళ్ళు నచ్చితే 14th MOU తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో దిస్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ ఐ థింక్. రైట్. సో మన హైదరాబాద్ కి కొత్త స్టార్ట్అప్ కంపెనీస్ అండ్ బిజినెస్ వచ్చే ఛాన్సెస్ ఈ యొక్క సమ్మిట్ ద్వారా మనకు తెలిసిపోతుందంట. రైట్. సో I don't want anyone to forget about this. Please register yourself on the website that is given on the screen, and also you can call us for more information. దట్ వాస్ ఆసమ్ అండి. దెన్ ఈ ఈవెంట్ కాకుండా మన ఐబీసీ అంతకు ముందు ఏదైనా ఈవెంట్ చేసిందా? This is the first event that we are doing through IBC. Okay. It's the very first event, but we have attended different summits and different leaders meeting and nations. Last time we have attended in Russia also breakfast, that called from different countries. We have been there, and it was an amazing event. We were able to connect with different kinds of different people and different sectors. And also from our IBC, our chairman attended Summit of the Nations, and through that summit, we've got a lot of connections, so that they are now willing to come and be a part of this summit. So మన సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు కలవడానికి వెళ్తున్నారు. సో ఇప్పుడు ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు. ఇన్విటేషన్ అయితే మా తరపున వెళ్ళింది మేడం. ఓకే. బట్ సార్ బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల రేపు మేబీ కన్ఫర్మ్ అవ్వచ్చు. ఇప్పుడు వరకు కలిసిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ వైపు నుంచి ఎటువంటి మెసేజ్ వచ్చాయి? సో ఎట్లా జరుగుతుంది ఏంటి అని వాళ్ళ వైపు నుంచి ఏమన్నా క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా? పాజిటివ్ గానే ఉన్నారు, బట్ అయితే అందరికి ఈ రోజు కొంచెం వర్క్ ఉంది, అది అందరికి తెలిసిన విషయమే కాబట్టి సో అందరూ దాంట్లో బిజీ ఉన్నారు. ఈ ఎక్స్టెన్షన్ దాంట్లో, క్యాబినెట్ ఎక్స్టెన్షన్ దాంట్లో ఇది అయిపోయిన తర్వాత అందరూ మండే ఫుల్ టైం రేపు సెక్రటరియట్ లో కూర్చొని ఎవరెవరైతే ఫ్రీగా ఉంటారో వాళ్ళందరూ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు దీని పట్ల. అట్ సేమ్ టైం సీఎం సార్ కి కూడా ఇన్విటేషన్ వెళ్ళిపోయింది. సార్ బిజీ ఉంటే వీళ్ళందరూ వెళ్ళి సెక్రటరియట్ లో సార్లు కలవాలి అనే దానికి కూడా మా ప్రపోజల్ వెళ్ళింది. అండ్ మాల్టా గవర్నర్ హీ వాంట్ టు కొలాబరేట్, AI లో ఆయన కొలాబరేట్ అవ్వాలి అనుకుంటున్నారు. హీ వాంట్స్ టు మీట్ విత్ అవర్ గవర్నర్ ఆల్సో. ఓకే. హీ ఈస్ కమింగ్ బిఫోర్ 2 days ఆఫ్ ది ఈవెంట్. ఓకే. సో వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ లో? అంతకు ముందు మనం మిస్వల్ కంటెస్టెంట్స్ ఉన్నాము. 1 month బిఫోర్ నుంచే వాళ్ళు రచ్చ చేసి వెళ్ళారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క అన్ని విధాలా మనం వీడియోస్ కూడా తీసుకున్నాం చాలా వరకు. సో అలాంటి అరేంజ్మెంట్స్ ఏమైనా చేస్తున్నారా డెలిగేట్స్ కి? వీళ్ళు
కంపల్సరీ డెలిగేట్స్ కాబట్టి అంత ఘనంగా అయితే ఏం లేదు మేడం, వాళ్ళందరూ డిప్లొమాట్స్ కాబట్టి. అండ్ సో 1 or 2 days బిఫోర్ వస్తారు, దెన్ ఆఫ్టర్ ద సమ్మిట్ అండ్ దే విల్ లైక్ ఓన్లీ గవర్నమెంట్ ప్రోటోకాల్ తోనే వస్తారు. అండ్ వాళ్ళందరూ ఒకటే స్టేజ్ పైన కూర్చుంటారు. దట్ ఈస్ వెరీ యాక్చువల్లీ వెరీ ఎక్సలెంట్. వాళ్ళందరినీ అన్ని కంట్రీస్ ఇది సేమ్ లైక్ G20 లో కూడా ఇలానే జరిగింది. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ బ్రింగింగ్ టు దెమ్ విత్ అవర్ ఫోర్స్ ఓన్లీ, విత్ అవర్ చైర్మన్ ఫోర్స్ ఓన్లీ. యాక్చువల్లీ వాళ్ళు దే డోంట్ వాంట్ టు రెడీ టు కమ్ హైదరాబాద్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళని హైదరాబాద్ కే తీసుకురావాలి. బట్ వై? బికాస్ హీస్ ఫ్రమ్ హైదరాబాద్. Chairman, he's from Hyderabad. So ee thought anta mee chairman di Dr. Solomon Gattu, he's a chairman for IBC andi, so he invited all the delegates from different countries, and so they are most willing to be a part of this. Okay, చేయాలి హైదరాబాద్ లోనే చేస్తే అందరు కంపెనీస్ మన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు గొప్ప అవకాశం అనేది దొరుకుతుంది అనేది ఆయన కాన్సెప్ట్. దాన్ని బట్టి మూవ్ ఫార్వర్డ్ అవుతున్నాం. సో టోటల్ గా ఈ గ్లోబల్ లీడర్ సమ్మిట్ 2025 తో అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా లాస్ట్ ఫైనల్లీ మ్యామ్? Yeah. I would like to extend our invitation, you know, for all the Hyderabadis, you know, who are in the business field in different trade and sectors. Please come and be a part of this great event that is coming up on the 13th of June 2025, you know, at Taj Deccan and Banjara Hills. And please don't forget to register yourself in the website that is given on the screen, and also the number. If you, for more information, you can call on that number. You can talk to our chairman, you can talk to me, or you can talk to Ruxana if you have any kind of doubts. We are here for you to help you to be a part of this event. So మీరు కూడా రుక్సానా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ ఫర్ రాజ్ న్యూస్ పీపుల్స్ అండి. యాక్చువల్లీ ఇంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నాం అన్నప్పుడు మేడం యాక్చువల్లీ షీ ఈజ్ హెల్పింగ్ అలాట్ టు అస్. సో అండ్ దీనికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు త్రూ రిజిస్ట్రేషన్ మనకి అప్రోచ్ అవ్వచ్చు. రిజిస్ట్రేషన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫ్లయర్ మీద ఉన్న నంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కాల్ చేసి ఎనీ టైం అడగొచ్చు. సో ఇది ఒక గొప్ప అవకాశం. దీన్ని యూటిలైజ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా గవర్నమెంట్తోని వర్క్స్ అవుతాయి అనే దానికి ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్స్ చూడడానికి మంచి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ గ్లోబల్ లీడర్ సమ్మిట్ 2025 అసలు ఏం జరగబోతుంది, ఎవరెవరు వస్తున్నారు అనేది చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ అన్ని చాలా క్లియర్ చేశారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ సో మరి ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత భాగస్వామ్యం కోరుకుంటున్నాయి. గ్లోబల్ లీడర్ సమ్మిట్ 2025 లో పాల్గొనేందుకు ఇండియాలో పెట్టుబడుల కోసం 20 దేశాల నుంచి హైదరాబాద్ వస్తున్నాయి. భారతదేశం ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారుల నయా కేంద్రంగా మారుతుంది. ఇండియాతో భాగస్వామ్యం కోసం ప్రపంచ నేతలు ఎదురు చూస్తున్నారు కూడా. పెట్టుబడుల కోసం ఉమ్మడి పిలుపు ఇప్పటికే పలు దేశాల రాజకీయ నాయకులను, పార్లమెంట్ సభ్యులను, గ్లోబల్ పెట్టుబడిదారులను ఆకర్షించింది. ఇక వారందరూ ఒకటే ఆలోచిస్తున్నారు, భారతదేశంతో వ్యూహాత్మక సహకారం, దీర్ఘకాలిక పెట్టుబడులు కోరుతున్నారు. రష్యా నుంచి, అలాగే చాలా కంట్రీస్ నుంచి, జర్మన్ నుంచి పార్లమెంట్ సభ్యులు వస్తున్నారు. అలాగే దక్షిణాఫ్రికా నుంచి కూడా వస్తున్నారు. అలాగే గవర్నర్ జనరల్ ప్రతినిధి లెల్లో మర్రా వంటి నేతలు కూడా ఇండియాకు వస్తున్నారు. వ్యవసాయం నుంచి ఐటీ వరకు, స్టార్టప్ల నుంచి ఫార్మా వరకు అనేక రంగాల్లో పెట్టుబడి అవకాశాలను అన్వేషిస్తున్నారు. వారందరినీ ముందుకు నడిపిస్తోంది పరస్పర ప్రయోజనాలు మాత్రమే. భారతదేశాన్ని అంతర్జాతీయ సహకారం కోసం కేంద్ర బిందువుగా మార్చే ఈ ఉద్యమం ప్రపంచ ఆర్థిక భాగస్వామ్యాలకు తెరతీస్తుంది. అందులో కూడా ఐబీసీ ఒకటి. సో ఐబీసీ అందిస్తున్న ఇంత చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలని రాజ్ న్యూస్ తరపున కూడా మేము కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.